లో సిట్ ముందుకు బీఆర్ఎస్ పక్ష ఉపనేత మాజీ మంత్రి హరీష్ రావుకు ఉదయం హాజరు కానున్నారు. ఈ మేరకు ఆయనకు సిట్ ఇన్వెస్టిగేషన్ టీం నోటీసులు జారీ చేసింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో 11 గంటలకు విచారించనున్నారు. కాగా నోటీసులపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ చర్య అంటున్నారు. ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు పావని గౌడ్ గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా అల్జపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ నుంచి. మరికొద్దిసేపట్లో మానవతరాయ్ గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా పావని గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో ఏం చెప్తారు మొత్తం మీద? అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు దాదాపు రాజకీయ నాయకులు, వ్యాపారులు జడ్జిల ఫోన్ ట్యాప్ చేశారు అన్న విమర్శను మూటగట్టుకున్నారు. దానికి సంబంధించి ఈ రోజు ఉదయం అంటే మీ దాంట్లో అంటే బీఆర్ఎస్ కీలక నేతగా ఉన్నటువంటి హరీష్ రావుకి సిట్టు నోటీసులు జారీ చేసింది. ఈ రోజు ఖచ్చితంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి రావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. సో ఈ రోజు మీరు హాజరవుతున్నారా? తప్పకుండా హాజరవుతున్నాం. ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు మరియు నాతో పాటు ప్యానెల్లో పాల్గొంటున్న అన్న వాళ్ళకి అందరికీ నమస్తే అండి. ఇవేంటంటే అంటే చట్టం అందరికీ ఒకేలే విధంగా ఉంటది. చట్టాన్ని గౌరవిస్తూ మేము అటెండ్ కాబోతున్నాము. కానీ సుప్రీంకోర్టులో ఈ కేసులో ఏం లేదు, పసలేదు అని చెప్పి కొట్టేసినా కూడా మళ్ళీ సిట్టు అంటూ ఎందుకేస్తున్నారో తెలంగాణ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఏదైతే అవినీతి ఆరోపణలు, ఏదైతే టెండర్ల పంచాయతీలు, ఏదైతే వాటాల పంచాయతీలు, ఏవైతే కమిషన్ల పంచాయతీలు ముందటికొచ్చినప్పుడల్లా ఒక సిట్టు, లేకపోతే కాళేశ్వరం మీద సిట్టు, లేకపోతే ఈ ఫార్ములా మీద సిట్టు, లేకపోతే ఇంకొక సిట్టు అనేసి ముందటికేసుకుంటున్నారు. ఇదంతా కాంగ్రెస్ వాళ్ళు ఆడిస్తున్న నాటకము, అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే 6 గ్యారంటీలను అటకెక్కిచ్చిర్రు. వాళ్ళ వాటాల పంచాయతీలను ముందట పెట్టుకున్నారు. అసలు సిట్ అనేది పనిచేస్తుందా? హోంమంత్రికి తెలియకుండా సిట్టు వేసిండ్రు అని చెప్తున్నాడు. హోంమంత్రే ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రికి తెలియకుండా సిట్ వేసిండ్రా అండి? మొత్తం కావాలని బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. హరీష్ అన్న వ్యక్తిగత ప్రతిష్టను భంగం చేసే విధంగా చేస్తున్నారు తప్ప ఇంకొకటి లేదు. నేను ఒకటే అడగదలుచుకున్నా కాంగ్రెస్ వాళ్ళను. ఇప్పుడు డెక్కన్ సిమెంట్ దాంట్లో ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గరనే ఒక అపార్ట్మెంట్ లా గొడవ జరగడం జరిగింది. ఆ గొడవ విషయాన్ని ఎవరు మంత్రి వాళ్ళ డాటరే, కొండా సురేఖ గారి డాటరే చెప్పడం కూడా జరిగింది. రోహన్ రెడ్డి తుపాకీ పెట్టి వాటాల కోసము పంచాయతీ వేస్తున్నాడు అనేసి. ఇంకొకటి టెండర్ల పంచాయతీ ఏంటిది? సమ్మక్క సారక్క దగ్గర టెండర్ల పంచాయతీ. కానీ పవన్ గారు మీరు అరిష్టాకు సంబంధం లేదని మీరు అంటున్నారు. కానీ పై స్థాయి అధికారులు లేకుండా నాయకుల ఆదేశాల మేరకే మేము ఫోన్ ట్యాపరింగ్ చేశామని ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఆల్రెడీ చెప్పారు కదా. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేటివి ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు కదా, ఈ అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఎవరి ట్యాపింగ్ చేస్తలేరా? కొన్ని వ్యక్తిగత విషయాలు, కొన్ని అంటే ప్రభుత్వాలకు సంబంధించిన విషయాలు గోప్యంగా ఏం జరుగుతున్నది ఏంటిది అంటే దేశ రక్షణ విషయంలో గాని, తెలంగాణ రక్షణ విషయంలో గాని, ప్రభుత్వ రక్షణ విషయంలో గాని ఏం జరుగుతున్నాయి అని కొన్ని జరుగుతాయి కావచ్చు. కానీ జరిగిన విషయాలు ఆల్రెడీ సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత కూడా మళ్ళా అదే పాత పద్ధతిని, మళ్ళా అదే పసలేని కేసును ముందటేసుకుంటున్నారు. ఎందుకు? దేనికోసం చేస్తున్నారు? అంటే ఇప్పుడు సిట్ అనేది ఓన్లీ ప్రతిపక్ష పార్టీలకే పనిచేస్తుందా? అధికారంలో ఉన్న పార్టీకి పనిచేయదా? జర్నలిస్టులను వేధిస్తే నో సిట్ కదా. ముఖ్యమంత్రి ఉన్న జూపల్లి వర్సెస్ గా కొట్లాడితే కొడుకు కోసం ఒకైనా, అల్లుడు కోసం ఒకైనా, టెండర్ల కోసం కొట్లాడితే వాటి మీద నో సిట్ కదా. అధికార పక్షంకో సిట్టు లేవు, ప్రతిపక్షంలో ఉన్న నాయకులకు సిట్టు. ఏందంటే మొన్న పంచాయతీ ఎన్నికలల్లా సావుదట్టి కన్నులొట్టబడ్డట్టుగా మొన్న వీళ్ళకి వచ్చిన ఫలితాలను చూసుకొని ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఏదైనా జరుగుతుంది, బీఆర్ఎస్ పార్టీకే అత్యధికంగా సీట్లు వస్తాయనే ఉద్దేశంతో మా హరీష్ అన్న గారి గొంతు నొక్కుదామనే ప్రయత్నం చేస్తున్నారు. మేము చట్టానికి వ్యతిరేకంగా పనులు చేయము, చట్టానికి లోబడి పనిచేస్తాము. హరీష్ అన్న గారు ఇవాళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ అది ఏదైతే పిలుస్తుందో అక్కడికి హాజరు కాబోతున్నారు. రైట్ మనతో పాటు మానవతరాయ్ గారు జాయిన్ అయ్యారు. రైట్ మానవతరాయ్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో ఏం చెప్తారు? అంటే హరీష్ రావుకి నోటీసులు ఇచ్చి అటెన్షన్ డైవర్షన్ కి పాల్పడుతున్నారు, బొగ్గు కుంభకోణం నుంచి తప్పించేందుకు అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ వాదన. ఏం చెప్తారు? అసలు ఆ టెండర్ల ప్రక్రియ కూడా రద్దు అయిపోయింది. ఇంకా కుంభకోణం ఏమైనా జరిగింది అంటే ఎన్ని కుంటి సాకులు చెప్పి గతంలో చేసిన అవినీతిని తప్పించుకోవాలనుకుంటారు, అక్రమాలను తప్పించుకోవాలనుకుంటారా? ప్రపంచం మొత్తం కూడా తెలుసు. మీరు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఫోన్లు మాట్లాడాలంటేనే ఏ పార్టీ సుప్రీంకోర్టు కొట్టేసినా కూడా మళ్ళీ ఇప్పుడు ఎందుకు తెరపైకి తెచ్చారు? సుప్రీంకోర్టు కొట్టేసినా సరే
తదుపరి విచారణలో అధికారులు మళ్ళీ ఈ జరిగింది ఇక్కడ జరిగిందని చెప్పారు. కాబట్టి పోలీస్ అధికారులకు గతంలో సిఆర్పిసి కానివ్వండి, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ సాక్ష్యాధార చట్టం ప్రకారం ఒక పోలీస్ అధికారికి హక్కు ఉన్నది. 160 సెక్షన్ 160 ప్రకారం ఎవరినైనా ఎంత పెద్దవాళ్ళనైనా వాళ్ళని విచారణకు రమ్మని ఆదేశించే హక్కు ఉన్నది. ఇందులో ఏం కొంపలంటుకు పోయినాయండి? నిజంగా తప్పు చేయకపోతే విచారణ ఎదుర్కోవాలి, విచారణకు హాజరుగా ఆ విచారణకు వచ్చి సమాధానాలు చెప్పాలి. అంటే ఏదో జరిగింది కాబట్టే భయంతో జరిగింది. అయినా ఇది ఎవరు పోలీసులు ఏమైనా కక్ష కట్టుకొని చేశారా? ఒక ప్రైవేటు వ్యక్తి నా ఫోన్ ట్యాపింగ్ అయిందని యాపిల్ సంస్థ అత్యంత ప్రమాణమైనటువంటి ఫోన్ అది, ఆ ఫోన్లో డేటా కానీ ఏదన్నా కానీ తీసుకోవాలంటే కుదరని పని. అయినప్పటికీ వీళ్ళు ఎంత గనులంటే యాపిల్ ఫోన్లు కూడా అందులో ఉన్నటువంటి దాన్ని కూడా ట్యాప్ చేశారు. తర్వాత యాపిల్ సంస్థ చెప్పింది నీ ఫోను ఎవరో ట్యాప్ చేస్తున్నారు అప్రమత్తం అని చెప్పి హెచ్చరిక చేస్తే అప్పుడు తేరుకున్నటువంటి చక్రధర గౌడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిండు. ఒక పౌరుడు ఫిర్యాదు చేసినప్పుడు విచారణ జరపాలా వద్దా చెప్పండి? ఇది చట్టమా? అంటే చట్టాలు ఖచ్చితంగా ఏమన్నా మాజీ మంత్రులు ముఖ్యమంత్రులు ఏమన్నా కొంతమందికి సమాజంలో మినహాయింపులు ఉన్నాయా? గతంలో ప్రధానమంత్రులు లాంటి వాళ్ళే జైళ్ళకు పోయి వచ్చారండి. గతంలో ఎంతమంది నాయకులు పోలేదు? మీరు అక్రమ కేసులు పెట్టినప్పుడు పోలేదా? రేవంత్ రెడ్డి గారు పోలేదా? అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నప్పుడు స్పష్టమైన ఆధారాలు కూడా చూపెట్టాలి. ప్రణీత్ రావు కూడా ఒప్పుకున్న సందర్భం మనం చూసాము. ఆయన ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఇక్కడ ప్రశ్న. తీసుకుంటాం. చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రత్యేక దర్యాప్తు అధికారులు అంటే సెట్టు వాళ్ళది. వాళ్ళు తీసుకుంటారు, ప్రభుత్వాలు కాదు. ఒక్కసారి ఆ అనుమతి ఇచ్చిన తర్వాత అందులో ఏమున్నది, జరిగిందా జరగలేదా తేల్చేటువంటి అంశం వాళ్ళది. తర్వాత వాళ్ళు అరెస్ట్ చేయాలా వద్దనేది ఎవరి విధి అంటే మెజిస్ట్రేట్ గారు, పోలీస్ అధికారులు మేము అనుమతి ఇవ్వండి అంటే మెజిస్ట్రేట్ గారు ఇస్తారు అరెస్ట్ చేయాలా వద్దనేది. ఒకవేళ అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ ఇవ్వాలా వద్దా అనేటువంటి విచక్షణ అధికారం ముఖ్యమంత్రిదా చెప్పండి? అక్కడ ఉన్నటువంటి జడ్జి గారు ఇష్టం. బెయిల్ ఇవ్వచ్చు, బెయిల్ ఇవ్వకపోవచ్చు. అది బెయిలబుల్లా నాన్ బెయిలబుల్ కేసే అది. అయినప్పటికీ నాన్ బెయిలబుల్ కేసు అయినా బెయిల్ ఇచ్చే అధికారం జడ్జి గారికి ఉంటుంది. అంటే ఎందుకు వ్యవస్థల యొక్క వాటిని కూడా కించపరిచే విధంగా మీరు మాట్లాడతారు? మీరు గతంలో ఎంతమందిని వేధించారు? ఎవరన్నా ఇట్లా మాట్లాడిర్రా? నే ఆ చట్టానికన్నా గొప్ప అండి నన్ను పిలవద్దని అన్నారు ఎవరన్నా? పోయారు. మీరు పిటి కేసు స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన కేసులో రేవంత్ రెడ్డి గారిని చెర్లపల్లి జైలుకు పంపించి చీకటి గదులు అంటే ఉగ్రవాదులు బంధించే కేసులో బంధించారు. అయినా మిమ్మల్ని కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలంటే అధికారంలోకి వచ్చిన వెంటనే నెలలోపే అసలు ఏం లేకుండా, పద్ధతి లేకుండా, ఏం లేకుండా ఆ విచారణ సంస్థలు మీరు చేసినట్టు మేము చేస్తే కనుక అట్లా జరిగేదే. మీరు కూడా చెర్లపల్లిలో చెంచలగూడలో ఉండేవాళ్లే. కానీ కక్ష సాధింపు నాకు అవసరం లేదు, ఈ రాష్ట్ర అభివృద్ధి నాకు ముఖ్యం. కేంద్రం ఒక వివక్ష చూపిస్తుంది, వికసిత భారత్ కాదు. కేంద్రం నిధులు ఇవ్వకున్నా ఈ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలో నేను ప్రయత్నం చేస్తున్నా, పెట్టుబడులు తీసుకొస్తా, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను. ఆయన తాపత్రయపడి మూడోసారి దావూసుకు పోతుంటే అంటే దాన్ని అడ్డు పెట్టుకుని అభివృద్ధి లేదా? ఏం లేదంటే గ్రామాల్లో పోయి అడగండి. మీరు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయా? మేము కట్టినటువంటి ఇప్పుడు 3.5 లక్షల ఇందిరా ఇల్లు ఉన్నాయా? అడగండి, చెప్తారు ప్రజలు. మీరు ఏమైనా రేషన్ కార్డులు ఇచ్చిర్రా? 3,10,00,000 మంది పేదవాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చినాం. ఇలా జూబ్లీస్ బంజారా హిల్స్ లో ఏ అన్నం తింటున్నారో పెద్దలు, సామాన్యులు మధ్యతరగతి వాళ్ళు కూడా అదే అన్నం తింటున్నారు. ఇంత అభివృద్ధి చేసుకుంటా పోతాడు. ఇలా మీ యొక్క తల మీద, నా తల మీద తలసరి ఆదాయాన్ని 4,30,000 పెంచిన గంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది. ఒక అప్పుల రాష్ట్రం, ధనిక రాష్ట్రం అప్పుల కుప్పలుగా మార్చారు మీ చేతిలో పెడితే. పేనుకు మెత్తనం ఇస్తే నెత్తి మొత్తం కొరికినట్టు అందరు చెప్తున్నారు. అయినా అండి నేను చెప్పడం కాదండి, సొంత కూతురు కవిత గారు నా భర్త ఫోనే అంటే అల్లుడు ఫోన్ కూడా ట్యాప్ చేస్తారా అని చెప్పేసి ఆమె ప్రశ్నిస్తుంది, దీనంగా మాట్లాడుతుంది. అంటే ఇంటి మనిషే, బయటోడు కాదు, ఎవడో కాదు, ఇంటి మనిషే మీ లోపాలని మొత్తం, మీ అక్రమాలని మొత్తం చెప్పుకుంటా పోతుంటే ఇంకా మీరు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారండి అసలు మీరు? అంటే మీరు అధికారంలో ఇంకోటి విషయం ఏంటంటే ఈ విచారణ పారదర్శకంగా జరుగుతుంది. రేపు వచ్చే ప్రభుత్వాలు ఏ అయినా సరే, ఎవరున్నా సరే ఆ తప్పు చేయడానికి భయపడాలా? ఇలా మాట్లాడితే నైని అది వచ్చింది